నీ యొక్క ఒకే ఎమ్మెల్యే ఉన్నాడు. 8 మంది ఎమ్మెల్యే వచ్చారు. రాజకీయ కాకుండా జిల్లా నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ, సుబ్బారెడ్డి నాయకత్వం, సుబ్బారెడ్డి నాయకత్వం, సుబ్బారెడ్డి నాయకత్వం. రా మన లోకల్ మండల అధ్యక్షుడి రా. భారత్ మాతాకి ఈరోజు గత కొంతకాలంగా భారతీయ జనతా పార్టీ సంస్థాగతమైనటువంటి ఎన్నికలు జరపడం జరిగింది. ఈ సంస్థాగత ఎన్నికల్లో మొదట మండల అధ్యక్షులను ఎలక్ట్ చేయడం జరిగింది. ఏకాభిప్రాయమే ధ్యేయంగా భారతీయ జనతా పార్టీ ఎన్నికలు నిర్వహించినప్పటికీ ఏకాభిప్రాయంతో అందరూ కూడా వారి అభిప్రాయం ద్వారా ఈ అభ్యర్థి అయితే బాగుంటుందని సూచన మేరకు తీసుకోవడం జరిగింది. మండల అధ్యక్షుల ఎంపిక తర్వాత అదే ప్రక్రియగా ఇవాళ జిల్లా అధ్యక్షులను కూడా రాష్ట్రం అంతటా 26 జిల్లాలలో ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నిక నిజంగా భారతీయ జనతా పార్టీకి అనేక సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ప్రక్రియలో భాగంగా ఇవాళ జిల్లా నుంచి మన జంగిడి సుబ్బారెడ్డి గారు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం, అన్ని వర్గాలు కూడా ఆయన అభ్యర్థిత్వాన్ని ఆమోదిస్తూ అందరూ కూడా సుబ్బారెడ్డి జిల్లా అధ్యక్షునిగా ఉండాలని చెప్పి ఏకాభిప్రాయం వ్యక్తం చేయడంతో ఏకగ్రీవంగా సుబ్బారెడ్డి గారిని పార్టీ నాయకులందరూ కలిసి మేమందరం కలిసి సుబ్బారెడ్డి గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో కూడా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, దేశంలో కూడా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇదొక భారతదేశంలో ఒక భారతీయ జనతా పార్టీకే ఇది సాధ్యం. అంతర్గతమైనటువంటి ఎన్నికలు నిర్వహించుకుంటూ ప్రజాస్వామ్యాన్ని దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ అని చెప్పి తెలుసుకోవాలా. ఏ పార్టీలో కూడా నియామకాలు తప్ప ఈ యొక్క భారతీయ జనతా పార్టీలోనే ఒక నామినేషన్ తర్వాత ఎన్నిక ప్రక్రియ జరుగుతుంది. ఎన్నిక ప్రక్రియలో పోటీ లేకుండా అందరూ కూడా సుబ్బారెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచడం జరిగింది. అదేవిధంగా అన్ని జిల్లాలలో కూడా అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎంపిక చేసుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కార్యకర్తలు కానీ, జిల్లా నాయకులు కానీ, రాష్ట్ర నాయకత్వం కానీ ఈ విధమైనటువంటి స్ఫూర్తిని నింపినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రజా సంక్షేమంలో సుబ్బారెడ్డి గారు కానీ, అదేవిధంగా ఇప్పుడు ఎన్నికైనటువంటి 26 మంది ఎన్నికల్లో పాల్గొన్నటువంటి 26 మంది అభ్యర్థులకు కూడా మేము తెలియజేస్తూ ఉన్నా, వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. గెలిచిన వారందరూ కూడా ఈరోజు అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తూ ఉన్నారు. ఈ స్వీకరణలో భాగ్యంగా నిజంగా చెప్పాలంటే ఇది ఒక పదవి కాదు, ఇది ఒక బాధ్యత. ఈ బాధ్యత కోసం జరిగినటువంటి ఎన్నికల సంగ్రామంలో సుబ్బారెడ్డి గారు విజయం సాధించారు. అదేవిధంగా 26 జిల్లాల నుంచి కూడా ఎన్నికల్లో సంగ్రామంలో అనేక మంది మహిళలు పోటీ పడ్డారు, అనేక మంది ఇవాళ ఎన్నికయ్యారు. అన్ని సామాజిక వర్గాల నుంచి, అన్ని వర్గాల నుంచి ఎన్నిక కావడం
ఇది భారతీయ జనతా పార్టీకే మంచి పరిణామం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఏ పార్టీలో కూడా సంస్థాగత ఎన్నికలు జరగవు, ఓన్లీ నియామకాలు మాత్రమే జరుగుతాయి మిగతా పార్టీలలో. భారతీయ జనతా పార్టీలో మాత్రం ప్రజాస్వామ్యం ఎలా ఉందో మీరందరూ తెలుసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇప్పుడు ఎన్నికైనటువంటి 26 మందికి నేను సింగారెడ్డి రామచంద్రారెడ్డి ఇవాళ అందరినీ ఈ కడప జిల్లా వేదికగా వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారందరినీ వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని కలుస్తానని, వారందరికీ కూడా వాళ్ళ బాధ్యతలను గుర్తు చేసి వాళ్లకు ఎన్నంటి ఉంటానని, జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి 26 మందికి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తరపు నుంచి కానీ నా తరపు నుంచి కానీ వారితో మమేకమై రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా వారందరితో కలిసి పనిచేసి భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకువస్తాము. వీళ్ళ 26 మంది అధ్యక్షుల ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో జెండా ఎగరవేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా సోదరులారా.